ఓకే సార్. రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన స్వగృహంలో వాల్మీకి సోదరులందరూ కూడా వచ్చి ఆయనకి సంఘీభావం తెలియజేస్తూ అదే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారితో పాటు నేను కూడా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో వాల్మీకుల కోసము అనేకమైన కార్యక్రమాలను మొదలుపెట్టి ఎంపీలు ఎమ్మెల్యేలకు ఎంఆర్ఓతో సహా అందరికీ కూడా వినతి పత్రాల ద్వారా ఎస్టీ సాధన కోసమని అనేక సందర్భాలలో పెద్దలు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా ముందు కూడా ఒక మాట ఇప్పుడు చెప్పాడు. రాబోయే కాలంలో వాల్మీకులందరూ కూడా ఎస్టీ సాధన కోసమని ఉద్యమాల వైపు రావాలా, ఉద్యమాలు చేస్తే తప్ప మనం ఎస్టీ సాధన సాధించలేమనే మాట చెప్పారు. నిజంగానే ప్రతి ఒక్కరూ కూడా ఎస్టీ సాధన అనే దానికి కట్టుబడి గట్టిగా ప్రతి ఒక్కరి ఇక వచ్చే సంవత్సరం దాటిన తర్వాత మనం ఉద్యమాల్లో పోకపోతే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన మనం ఒత్తిడి తేకపోతే మన సమస్య 70 ఏళ్ళు కదా, ఇంకా 100 సంవత్సరాలైనా ఇక్కడే నిలిచిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా ఉద్యమాల వైపు బాట పట్టాలా. ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కానీ, నిరుద్యోగులు కానీ, లేదా ఉన్నత పదవుల్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ మీరు బయటికి రాలేకపోయినా ఆర్థిక సాయం అన్నా కానీ వాళ్ళకి చేదోడు బాదాడుగా ఉంటే ఉద్యమాలు చేసేవాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరోమారు బంగారు కృష్ణమూర్తి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా పుట్టినరోజు సందర్భంగా మీడియా ముఖంగా గాను అలాగే ఇక్కడికి వచ్చేసి మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా అభివృద్ధికి తోడ్పడిన నా కుల బాంధవులకు అలాగే మరియు ఇతర వర్గాల వారికి అందరికీ నా అభివృద్ధికి తోడ్పడిన ఎంతమంది కులాల వారు నాకు సహాయం చేసి నన్ను అభివృద్ధి అయ్యేదానికి తోడ్పడ్డారో వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా వెనుకబడిన జాతుల్లో వాల్మీకి ఒక జాతి. దాదాపుగా 70 సంవత్సరాల క్రితము కొన్ని అనివార్య కారణాల వల్ల, అగ్రవర్ణాల కుట్రల వల్ల ఎస్టీలో ఉన్న వాల్మీకి జాతిని బీసీఏలో చేర్చడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాల ద్వారా వచ్చిండే ప్రభుత్వాలన్నీ ప్రతిరోజు మీడియా ద్వారా ఎస్టీలో చేర్చమని కోరడం జరుగుతుంది. ఆ క్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు కర్నూలు మాసంలో ఎస్టీలో చేస్తామని వాగ్దానం చేశారు. అలాగే ఎంతోమంది నాయకులు వాళ్ళు పెట్టిన మీటింగ్లలో ఎలక్షన్లకు ముందు ప్రతి మీటింగ్లోనూ వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని వాగ్దానం జరగడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ వాల్మీకులను ఎస్టీలో చేర్చాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. కావున రాబో దినాల్లో మమ్మల్ని ఎస్టీలో చేర్చకపోతే ప్రతి పల్లె నుంచి ఊరి నుంచి ఉద్యమాలు చేసి మేము ఎస్టీ సాధించుకుంటాము. మా ప్రాణాలైనా తెగించి ఎస్టీ వచ్చేంతకు పోరాడతాము. మా బిడ్డల భవిష్యత్తు కోసము మేము చనిపోయినా పర్వాలేదు, మేము వికలాంగులమైనా పర్వాలేదు, ఏ ఉద్యమాలను సిద్ధపడి ఉంటాము. వీళ్ళు ఉద్యమాలు చేయలేరులే బోయోళ్ళు అనుకుంటున్నారు. బోయోళ్ళలో మొరటదనం ఎక్కువ, అలాగే ఓర్పు నిగ్రహం ఎక్కువ. వాల్మీకి అటువంటి వాడు ఎంత క్రూరుడో తెలిసి అంత క్రూరుడు మహర్షి వాల్మీకిగా మారినాడు. కావున మాలలో కూడా అంత ఓర్పు, అంత సహనము, అంత తెలివి ఉంది. రాబో దినాలలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కానీ మేము ఒక తాటి మీదకి వచ్చేసి ఒక సైడ్ నిలబడితే ఆ సైడే గెలుపు ఉంటుంది. కావున ఇవన్నీ గమనించి ప్రభుత్వాలు కూడా వాల్మీకుల కష్ట సుఖాలు చూసి వాల్మీకులు ఎస్టీలు చేర్చేసి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని కోరుకుంటూ, అలాగే వాల్మీకి యువకులారా, నిరుద్యోగులారా, వాల్మీకులను ఎస్టీలో చేర్చేదానికి మీ వంతుగా మీరు మీడియా ద్వారా నాయకులు ఇచ్చిన ప్రతి విషయాన్ని ప్రతిరోజు తెలియజేసుకుంటూ నాయకులకు గుర్తు వచ్చేట్టుగా చేసేసి ఇంకటి నుంచి ఏ ఉద్యమం, ఏ సంఘం వారు ఎక్కడ పిలిపించినా కానీ ఆ సంఘం ఉద్యమాల్లో పాల్గొని మేము మా వాల్మీకి ఎస్టీ సాధన కోసము
మా వంతుగా కృషి చేసి మేము సాధించుకుంటామని ప్రతి ఒక్క వాల్మీకి ముందుకొచ్చి తోడ్పడి వాల్మీకి సాధించుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మాకు కృతజ్ఞతలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై వాల్మీకి, జై తెలుగుదేశం. మోహన శోభన్ బాబు శోభన్ బాబు మోహన శోభన్ బాబు రెండు శోభన్ బాబు చెప్పిన సూక్తులు చెప్పడు. శోభన్ బాబు అందరికీ భూములు కొనండి, అప్పులు చేసుకోనండి అని చెప్పినా అంట. రీల్స్ కూడా అంతే పట 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 కొడతారు. నా లోపల పుట్టినరోజు శుభాకాంక్షలు. మా దేవతప్ప, మా ఇంటి దేవత నా కూతురు, మా అలిగే చెల్లెలు, అలిగే చెల్లెలు ఆడబిడ్డ అడుగుతానే ఉంటుంది. చీరలు ఆశించారు. మళ్ళా ఆశించాలి కాదు, ఏంది ఆశించారు. మే ఎర్రాయి పట్టు అదే మోసం మామూలు కేక్ ఫ్రిడ్జ్లో పెట్టారు. అట్లా చెప్పు. రా ఈరోజు ఆయన మా వాల్మీకి గురించి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారు కానీ మా కదిరి టౌన్ ఎమ్మెల్యే గారు కానీ కృష్ణమూర్తి అన్న గారు కానీ వాల్మీకి గురించి మేము మాట్లాడుతున్నాం. మాకు ఏ సహాయము లేదు. ఏ సహాయం లేదంటే పోరాడుతున్నాడు. ఎవరు పోరాడుతాండేది? కృష్ణమూర్తి అన్న.
ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అనుకునే ఏం ప్రయోజనం లేదు. మాకు ముందుకు నడుపుతున్నాడు. ఎట్లా నడుపుతున్నాడు? మేము మమ్మల్ని అన్న అనుకున్నాడు, మేము మా అన్న అనుకున్నాం. ఏమి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడు. అంతే. జై వాల్మీకి, జై వాల్మీకి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు కానీ, మండల నాయకులకు కానీ, జిల్లా నాయకులకు కానీ, మన రాష్ట్ర వాల్మీకి అధ్యక్షులు కృష్ణమూర్తి అన్న గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటారంటే మీ వాల్మీకులు ఎక్కడ మండల స్థాయిలో నుంచి వచ్చి అందరూ శుభాకాంక్షలు చెప్తానంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ కూడా ఆయన మరవలేం. ఈ స్థాయిలో ఆయన ఏదో ఆయన చేసుకుంటూ కూడా అన్ని వర్గాలను కలుపుకొని ఒక న్యాయ పద్ధతిగా జిల్లాలు కానీ మండలాలు కానీ ప్రతి ఒక్క ఊరి నుంచి కూడా సమస్యలు ఏదైనా వచ్చినా కూడా తీర్చి వాళ్ళ వాల్మీకులను అరే మన ఇబ్బందులు ఉన్నాయని కూడా ఆయన పోయి మాట్లాడి ఏ సమస్యలు వచ్చినా చేర్చేవాడు. కానీ అట్లాంటి వాళ్ళకి మనకు చాలా ముందుండి తోడుగా ఉండి మనం ఇంకా బలపరిచి మన వాల్మీకులు అంటే ఏం అనేది గుర్తొచ్చాడుగా మనం చాలా పోరాటాలు చేయాల్సింది వస్తుంది. అది ఎన్నో సందర్భాలుగా ఎన్నో ఎదుర్కొనేవాడుగా మనం వెనక్కిపోవాలి. మన వాల్మీకులు ఎప్పటికి కూడా ఒక ధైర్యంగా ముందుకు పోయి మాట్లాడతాము. మనకేం పోతే తప్పే ఉంది. మన కదిలో మన అనుకూలమైనడు కృష్ణమూర్తి ఉన్నాడు. ఏదైనా సమస్య వస్తే వాడికి పోయి మనము ఆయనతో చెప్పుకుంటే మన కష్టాలు కూడా తీరుతాయి. అందరము ఉన్నోళ్ళు ఉండము, అందరూ లేనోళ్ళు లేరు, అందరూ ఎవరో స్థాయి కొద్ది వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ పోరాటాలు మనం ఏదో సాధించుకోవాలంటే కూడా ఎన్నో కష్టాలున్నా కూడా మనకు ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి వచ్చి మనము హెల్ప్ చేసి 10 మందిని మనం కూడా దగ్గరికి తెచ్చుకొచ్చుకొని అందరూ కలిసికట్టుగా పని చేసుకొని మనం బాధ్యతగా నిలబడుకుంటే అప్పుడు మన వాల్మీకులు అనేది ఒక ఎస్టీ అనేది ఒక బిరుదు వస్తుంది. కేంద్రాలు కానీ రాష్ట్రాలు కానీ తెలంగాణలో ఎన్నో అగసాటపడి కేసీఆర్ గారు కూడా మన న్యాయం అనుకొని హాస్పిటల్కి పోయి అన్నీ చేసినాడు. పోరాటాలంటే సానుభూతి కాదు, పోరాటం చేసే దాంట్లో కూడా మన వాల్మీకులు చాలా తెలివిగా చేసుకొని మన ఇబ్బందులు పుట్టు ముందే కూడా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కూడా ప్రతి మండలం కానీ జిల్లా నుంచి కానీ ఎక్కడొచ్చినా కూడా వచ్చి స్థానంలో నిలబడండి. మీకేం భయం లేదు, మనల్ని ఏమనరు. మన హక్కుల కోసం మనం మాట్లాడతాం కాబట్టి మనకేం ఇబ్బంది ఉంది చెప్పు, ఏమి లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మండలం కానీ ఓ జిల్లా స్థాయి కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసి మనం ముందుకు పోయి మన ఎస్టీ అనేది సాధించుకుంటే మనం ఎప్పటికైనా బాగుపడతామనేది మన లైఫ్లో కూడా జీవితాల్లో కూడా మన బిడ్డలు కానీ మన అందరూ కూడా బాగుపడాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన పెద్దలకు చిన్నలకు మండల నాయకులకు జిల్లా నాయకులకు మన రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన గారికి, ఈ క్యాడర్లు ఉండాలి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై వాల్మీకి.
ఇది అంటే ఇద్దాం ఆర్టీవీ కదా ఆర్టీవీ గురువు గురించి బయలుదేరాను. నేను మేకల శివప్రసాద్ గారు అందరూ బాధ్యత అప్పుడే